ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. తెలంగాణలో ఎన్నికలు ముగిసి ఉద్యమ పార్టీగా పేరుగాంచిన ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి నేడు భారత్ రాష్ట్ర సమితిగా పిలువబడుతున్న పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి అక్కడి ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఇక అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపునకు మళ్లింది. మరో 3 నెలల్లోపే సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ రానున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ దిశగా అధికార యంత్రాంగం సైతం ఎన్నికల పనుల్లో నిమగ్నమైంది. ఇప్పటికే ఓటరు జాబితా ముసాయిదా రూపొందించి తుది జాబితాను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తుంది. అలాగే నియోజకవర్గ స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలపై అవగాహన కల్పిస్తుంది. జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న కలెక్టర్లకు సైతం ఢిల్లీలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అలాగే రాజకీయ పార్టీలు సైతం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. అధికార వైకాపా ఇప్పటికే తొలి విడతగా 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. తెలుగుదేశం, జనసేన పార్టీలు సైతం పొత్తులో భాగంగా తాము పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్ వేదికగా పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు, అభిమానులు తప్పుడు పోస్టులకు తెరతీస్తున్నారు. అవి నిజమో కాదో తెలుసుకోకుండా ఒకరిపై ఒకరు అసభ్యకరంగా ఆరోపణలు చేసుకుంటూ దూషించుకుంటున్నారు. ఈ పరిస్థితి దర్శి నియోజకవర్గంలోనూ కనిపిస్తుంది. పార్టీల వారీగా, కులాల వారీగా, వర్గాల వారీగా యువత విడిపోయి సామాజిక మాధ్యమాల్లో ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారు. మీ పార్టీ వాడు ఇలా అంటే, మీ పార్టీ వాడు అలా అంటూ మానసిక ప్రశాంతతను కోల్పోయేలా పోస్టులు, కామెంట్లు పెట్టుకుంటూ అనవసరమైన శత్రుత్వాన్ని కూడగట్టుకుంటున్నారు. జీవితంలో రాజకీయం అనేది ఒక భాగమే, కానీ అదే జీవితం కాదనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. కార్యకర్తలారా, కాస్త ఆలోచించండి. రాజకీయం అంటే సామాజిక బాధ్యత అని గుర్తించండి. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి రాజకీయ స్పృహ అవసరం, కానీ అది సమాజానికి మేలు చేసేలా ఉండాలి. మన గ్రామానికి మొదలుకొని దేశం వరకు మంచి జరిగేలా మన నడవడిక ఉండాలి. మీరు హీరోలుగా భావించే మీ నాయకులనే ఆదర్శంగా తీసుకోండి. వారికి సంబంధించిన సామాజిక పోస్టులను ఒకసారి చూడండి. మీలాగా దూషించుకుంటున్నారేమో పరిశీలించండి. వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలకు ప్రతిపక్ష నాయకులను ఆహ్వానించుకుంటూ సత్కరించుకుంటున్నారు. ఉదాహరణకు ఇటీవల దర్శిలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నివాసంలో వైభవంగా అయ్యప్ప స్వామి అఖండ పడిపూజ జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులుగా ఉన్న నారంశెట్టి పాపారావు హాజరయ్యారు. ఇది మంచి పరిణామమే. రాజకీయాల్లో ఇలాంటి విషయాలను ఆహ్వానించాల్సిన అవసరం కూడా ఉంది. కానీ కార్యకర్తలు మాత్రం ఆ దిశగా నడవడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా దర్శి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి నారంశెట్టి పాపారావు, వైఎస్ఆర్సీపీ నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే వారిద్దరూ రానున్న ఎన్నికల్లో ప్రత్యర్థులు. రాజకీయంగా ఒకరిపై ఒకరు తలపడనున్నారు. అంతేకాకుండా దర్శి మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే నారంశెట్టి సోదరుడు పిచ్చయ్య తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. కానీ పాపారావు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వ్యక్తిగత కార్యక్రమాల్లో ఒకరికి ఒకరు సన్నిహితుల్లా మెలుగుతున్నారు. అందుకే దర్శి నియోజకవర్గ కార్యకర్తలారా, కాస్త కళ్ళు తెరవండి. మీరు హీరోలుగా భావించే మీ నాయకులు ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాల్గొంటుంటే మీకేమైంది? పొద్దున లేచింది మొదలు సామాజిక మాధ్యమాల్లో మీ స్నేహితులను, సన్నిహితులను దూషించుకుంటూ అనవసరమైన వాగ్వాదాలకు ఎందుకు దిగుతున్నారు? పార్టీల మైకంలో పడి మీ గ్రామంలో వారిని, మీ సన్నిహితులను, స్నేహితులను ఎందుకు పగ చేసుకుంటున్నారు? మీ కష్ట సుఖాల్లో పాలు పెంచుకునేది మీ సన్నిహితులేనని గుర్తించండి. పార్టీల పరంగా వారి అభిప్రాయాలను గౌరవించండి. ఇకనైనా దూషణలు మానుకొని మంచిగా మెలగండి. మీ నాయకుల మాదిరిగా మీరు కూడా ఒకరి శుభకార్యాల్లో ఒకరు పాల్గొంటూ సామరస్యాన్ని నెలకొల్పండి. టికెట్లు రాకుంటే పార్టీలు మారే రోజులు ఇవి. అలాంటిది ఆ పార్టీల మోజులో పడి మన అనుకునే వారిని దూరం చేసుకోవడం అర్ధరహితం. అందుకే కార్యకర్తలారా, ఇప్పటికైనా కాస్త కళ్ళు తెరిచి సమాజాన్ని, నేటి రాజకీయాలను గమనిస్తూ
స్థానికంగా ఉన్న సమస్యలపై మాత్రమే పోరాడండి, అంతేకాని వ్యక్తులపై పోరాడడం సరికాదు.